ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. కదినం నేను 2 కోట్లు అడిగినానని నా మీద బురద చల్లిర్రు. ఇప్పుడేమో మా ఇద్దరి మధ్య మంట పెట్టాలని చూస్తుర్రు. ఏందయ్యా ఇది? మేము ఎదురు తిరగలేమనేగా ఈ మేడం గారి ధైర్యం. ఈ రాజుగాడి విశ్వరూపం మీరు ఇంకా చూడలే. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మంచికి మంచి, చెడుకు చెడు. ఏదో పెద్దోడు కదా, పరువు గల్లోడు కదా అని ఊరుకుంటున్నా. లేదంటే రోడ్డెక్కి మిమ్మల్ని బజార్ కిడుస్తా. చూసావా ఝాన్సీ, నువ్వు చేసిన పని వల్ల ఈ ఇంటి పరువు పోయేలా ఉంది. అయినా నువ్వింత చీప్ గా ప్రవర్తిస్తావనుకోలేదు. మంచిదాన్లా అందరి ముందు నటిస్తూ ఇలా కాపురాలు కూలగొట్టాలనుకుంటున్నావా? చచా, ఏంటో ఇది. అయినా బంధాలు అనుబంధాల గురించి తెలిస్తేనే కదా నీకు కాపురాల గురించి తెలిసేది. పిన్ని, ఝాన్సీని ఇంకొక్క మాట అన్నావంటే బాగోదు. గౌతమ్, అసలు ఝాన్సీని అనే ముందు నువ్వేంటో, నీ అర్హత ఏంటో గుర్తు చేసుకో. ఝాన్సీ లేకపోతే గౌతమ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పిన్నితో అలాగేనా మాట్లాడేది? అది కాదమ్మా, నువ్వు చూస్తున్నావు కదా పిన్ని ఝాన్సీని ఏమంటుందో. అవును అన్నది. అయినా ఝాన్సీని తనేదో అంటే నీకెందుకు కోపం వస్తుంది? అది కాదమ్మా. చాలు గౌతమ్, నువ్వింకొక్క మాట కూడా మాట్లాడకు. అర్థమయ్యిందా? చూడు ఝాన్సీ, నువ్వు స్వీటీ కేసు గురించి భయపడి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. కేసు వాదించడం నీ వల్ల కాకపోతే ఇప్పటికీ మించిపోయిందేం లేదు. కేసు విత్డ్రా చేసుకో. కేసు విత్డ్రా చేసుకునే ప్రసక్తే లేదు మేడం. కేసు ఓడిపోతానని భయపడి శ్రీవల్లిని విడాకులు తీసుకోమని అనడం లేదు. ఈ రాజయ్య మంచివాడు కాదు కాబట్టే తీసుకోమని అంటున్నాను. అది ఎవరికి అర్థం కావడం లేదు. దానికి నేనేం చేయలేను. రై, ప్రస్తుతానికి నీ ఆటలు సాగుతున్నాయి, కానీ అప్పుడే అయిపోయిందనుకోకు. త్వరలోనే నువ్వేంటో నీ బతికేంటో నిరూపిస్తాను. నీ భార్యకి, ఈ లోకానికి నీ అసలు రూపం ఏంటో చూపిస్తాను. అప్పుడు అందరి లెక్కలు కోర్టులోనే తేలుస్తాను. మేడం, నిజంగా నాకేం తెలియదు మేడం. కా మేడం ఎందుకు అట్లా చేస్తుందో సమజ్ అయితే లేదు. మీరేం భయపడకండి, మనం కూడా కోర్టులోనే తన లెక్క తేలుద్దాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకు నేనున్నాను. సరే, ఇక మీరు వెళ్ళండి. అట్లానే మేడం. దండాలయ్యా, దండాలమ్మా. నడు. త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే స్వీటీ కంగారు పడుతుంది. వంశీని స్కూల్కి పంపించేసరికి చాలా టైం అయింది. ఝాన్సీ, ఏంటమ్మా, నా మీద కోపంగా ఉందా?
నాతో మాట్లాడవా? అయ్యో ఎంత మాట మేడం. మీరు మాట్లాడమంటే ఖచ్చితంగా మాట్లాడాలి. తిడితే పడాలి కూడా. ఎంతైనా మీరు అనేవాళ్ళు, నేను పడేదాన్ని. అంతే కదా మేడం? అది కాదమ్మా, నేనెందుకలా మాట్లాడానో కొంచెం అర్థం చేసుకో. ఎందుకు మాట్లాడారు మేడం? చెప్పండి. అది కాదమ్మా, గౌతమ్ నీ విషయంలో కలగజేసుకుంటున్నాడని మావయ్య చాలా ఫీల్ అవుతున్నారు. నిన్ను కూడా ఏదో ఒకటని బాధపడుతున్నారు కదా. అలాంటిది ఇప్పుడు గౌతమ్ నీ గురించి పద్మ మీద సీరియస్ అయ్యాడు కదా. మళ్ళీ అది ఎక్కడ పెద్ద గొడవ అవుతుందేమోనని నేనలా అన్నాను. అంతే తప్ప నిన్ను తక్కువ చేయాలని కాదు. నువ్వెప్పుడు నా మనసులో ఉంటావు. మరేం పర్లేదు మేడం, మీరేం ఫీల్ అవ్వకండి. ఆ విషయం నేను అప్పుడే మర్చిపోయాను. సరేనా? ఆ, ఏంటి మేడం, నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? అవును, కానీ ఎలా అడగాలో తెలియడం లేదు. అడిగితే నువ్వేమన్నా తప్పుగా అనుకుంటావేమో అనిపిస్తుంది. పర్లేదు, అలా నేనేమీ అనుకోను. అడగండి మేడం. నేను అడిగేదానికి నిజం చెప్పాలి. అంటే నేను ఇంతకు ముందు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? లేదు, కానీ అన్ని విషయాలు వేరు, ఈ విషయం వేరు. అందుకే అలా అంటున్నాను. సరే, నిజమే చెప్తాను. ఏంటో చెప్పండి. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పమ్మా, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లైఫ్ లాంగ్ తనతో కలిసి ప్రయాణం చేయాలనిపిస్తుంది. తనతో జీవితం పంచుకోవాలనిపిస్తుంది. ఎంత ప్రేమని మనసులో ఎలా దాచుకున్నావక్క? నీకేం భయం లేదమ్మా. నీ మనసులో ఎవరైనా ఉంటే నాతో చెప్పమ్మా. ఎందుకు ఇలా అడుగుతున్నారు? నేను ఎవరినైనా ప్రేమిస్తున్నట్టు మీకు అనిపించిందా? అదేం లేదు, కానీ అడగాలనిపించింది, అడిగాను. చెప్పమ్మా, నీ మనసులో ప్రేముందా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? సరే, ముందు అబద్ధమే చెప్పు. నేనెవరిని ప్రేమించడం లేదు మేడం. ఇప్పుడు నిజం చెప్పమ్మా. ప్రేమిస్తున్నాను మేడం.